ఏదైతే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడిని? ఈ తెలంగాణ రాష్ట్రంలో 83 కేసులు ఉండి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉంటే జరిగిన ఒక అరాచక దాడిలాగానే నేను గజ్వేలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద దాడిని చూస్తున్నాండి. అంటే గతంలో మీ పార్టీకి సంబంధించిన భువనగిరి కానీ పినపాక కొన్ని పార్టీ కార్యాలయాలకు సంబంధించి దాడి చూసాం. గతంలో సిద్దిపేటకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, సూర్యాపేట క్యాంప్ కార్యాలయం, తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి సంబంధించి కూడా దాడి చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్రంలో అరాచక పాలన ఉంది. ప్రజలను నిరంతరం భయభ్రాంతులు చేసి రూల్ బై మాబ్స్ అంటారు కదా, అంటే అల్లరి మూకల, అరాచక మూకల చేతిలో అధికార పగ్గాలుంటే ఏం జరుగుతుందో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే దిస్ ఈజ్ జస్ట్ ఎ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. నేను ఎందుకంటున్నా అంటే ఇది కాంగ్రెసు కార్యకర్తలు, అల్లరి మూకలు, బీహార్ గ్యాంగులు, ఇంకా ఈ దుర్మార్గులు, దౌర్జన్యాలు, బౌన్సర్లు వీళ్ళందరూ కేవలం క్యాంపు కార్యాలయాల మీదనే దాడి చేస్తలేరు. ప్రజల ఆస్తులను గుంజుకుంటా ఉన్నారు. బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి పేద ప్రజల భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు. ఇవన్నీ బయటి ప్రపంచానికి రావడం లేదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ ప్రెస్నంతా కూడా మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ విషయంలో అరాచకాలు బయటికి వస్తలేవు. నిన్న వచ్చింది కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. రోజు ఇదే జరుగుతూ ఉంది తెలంగాణలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు. హోంమంత్రి చేతిలోనే పోలీసులు ఉంటాయి. ఆల్రెడీ సిద్దిపేట క్యాంపు కార్యాలయం మీద దాడి జరిగింది, పినపాకలో క్యాంపు కార్యాలయం మీద దాడి జరిగింది. అట్లా చాలా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం మీద దాడులు జరిగినాయి. దాడులు జరిగినప్పుడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బందోబస్తు పెట్టాలి కదా. ఓకే, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపుగా ఒక 50 మంది 60 మంది అల్లరి మూకలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మా గజ్వేల అధ్యక్షురాలు తుమ్కుంట అంక్షారెడ్డి వీళ్ళందరూ కలిసి పోయినరు. పోయిన తర్వాత పోతున్నారన్న విషయం నీకు తెలియదా? మరి పోయిన వెంటనే అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పి బందోబస్తు పెట్టుకోవాలిగా. వాళ్ళు గేట్లు దాటి లోపలికి వచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి ఫోటో తీసేదాకా ఎట్లా అవుతారండి పోలీసులు? అంటే ఇదంతా ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డికి జరగకుండా జరుగుతుందా? పక్కా ఇది రేవంత్ రెడ్డి చేయించిండు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ముఖ్యమంత్రే వీళ్ళకు ఇస్తున్నాడు, ఈ ఆయుధాలన్నీ ఇస్తున్నాడు, ముఖ్యమంత్రే వీళ్ళకు స్క్రిప్ట్ ఇస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఇప్పుడు ఖండిస్తున్నారు అని చెప్పి ఈ మా అరాచక పాలన ప్రతిసారి కూడా వేలెత్తి చూపుతున్నారు. అసెంబ్లీలో వేలెత్తి చూపుతున్నారు, గన్ పార్క్ దగ్గర వేలెత్తి చూపుతున్నారు, ఇందిరా పార్క్ దగ్గర వేలెత్తి చూపుతున్నారు, వాళ్ళ పార్టీ కార్యాలయంలో వేలెత్తి చూపుతున్నారు, సోషల్ మీడియాలో వేలెత్తి చూపుతున్నారు. అని ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చాడు. అంటే మేము అరాచకం చేస్తాం, కానీ మా అరాచకాన్ని అరాచకం అనకండి, ప్రజాపాలన అనండి అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అంటే ప్రజల ధన మాన ప్రాణాలు గాలికి పోయినట్టే కదా. మీరు సరిగ్గా ఒక 2 నెలల క్రితం కట్ చేయండి, మీరు వెనక్కి వెళ్ళండి. గచ్చిబౌలిలో 70 మంది బౌన్సర్లు, పొంగులేటి సిద్ధార్థ రెడ్డి, హర్షారెడ్డి ఆయన ఆధ్వర్యంలో బట్టినాగులపల్లిలో ఒక ముసలోళ్ళు ఒక 3 ఎకరాలు 4 ఎకరాల భూమి కనుక్కుంటే దాని కాంపౌండర్లు గులగొట్టి లోపలికి పోయినారు. ఆ కేసు రిజిస్టర్ చేసిన హబీబుల్లా అనే ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేసినారు. పట్టపగలే కొత్వాల్గూడలో బహిరంగంగా ఏమీ లైసెన్స్ ఫీ కట్టకుండా మైనింగ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇక రేవంత్ రెడ్డి బ్రదర్స్ అయితే వాళ్ళు చేయని అరాచకాలు లేవు. ఎంతోమంది పేదల భూములు గుంజుకుంటా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో దందాలు చేస్తూ ఉన్నారు. నేను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మూసీ సుందరీకరణ పేరు మీద 3200 ఎకరాలు గుంజుకోబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా బలవంతంగా గుంజుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచార పౌర సంబంధాల శాఖ ఇవ్వడం, రేవంత్ రెడ్డి తన దగ్గరే హోమ్ మినిస్ట్రీ, తన దగ్గరే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగిన సంఘటనలు కాదు. పక్కా తెలంగాణ ప్రజల మీద దాడి చేయాలి, దోపిడీ చేయాలి. ఇలా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ మీద వీళ్ళకేం అవసరం? కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద వీళ్ళకేం అవసరం? వారు గజ్వేల్ ఎమ్మెల్యే
క్యాంప్ ఆఫీస్లో గజ్వేల్ ఎంఏ బొమ్మ ఉంటుంది, ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు ఉంటుంది? ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పేది కూడా అభ్యంతరం అదే. ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ప్రజల పనులతో కట్టిన ఆఫీస్, అది మీ సొంత పార్టీ ఆఫీస్ కాదు, మీరు ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ లీడర్స్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకోవాలని ఏ రూల్ ఉన్నది? ఎక్కడ ఉన్నది? ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకోవాలను రాజ్యాంగ విరుద్ధం ఎక్కడున్నది రూల్? ఎందుకు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి బొమ్మ? ముఖ్యమంత్రి సొంత ఆస్తి ఇదేమన్నా ఈ తెలంగాణ రాష్ట్రం? ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకోవాలని ఏ రూల్ ఉన్నది? ఎక్కడున్నది? ఎక్కడున్నది చూపియండి. షో మీ ద రూల్, షో మీ ద రూల్ వేర్ వీ హ్యావ్ టు హ్యాంగ్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆ లెక్కన ప్రతి బస్ షెల్టర్ దగ్గర ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలి, ప్రతి పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి పెట్టాలి, ప్రతి లాకప్లో ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలి. ఇగో ఈ లాకప్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ జైల్లో రేవంత్ రెడ్డి ఈ సెల్లో ఉన్నాడని ప్రతి సెల్లో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టాలి, అక్కడ కూడా పెట్టాలి. మరి పెట్టించండి. జైళ్ళలో ఈ సెల్లులో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ సెల్లులో ఈయన ఉన్నాడు అని పెట్టించండి. అంటే సహజంగా మేము కూడా పార్టీ మన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కేంద్రకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయం అయితే రాష్ట్రపతి ఫోటో, ప్రధాని ఫోటో ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించింది అయితే ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది. సో నిజంగా మీరేమో ఇప్పుడు రూల్ లేదు అంటున్నారు, మరి ఏం చెప్తారు? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే బాయ్, అది గవర్నర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే బొమ్మనే ఉంటుంది. అది ప్రభుత్వ నిధులతో కట్టిన, అది ప్రభుత్వ నిధులతో, అదే చెప్తున్నా నేను. ప్రభుత్వ నిధులతో లక్షల ఆఫీసులు, లక్షల ప్రభుత్వ భవనాలు కట్టినరు. అన్నింటిలో మీద పెట్టాలని ఎక్కడున్నదండి? ఎందుకు ఉండాలి? ముఖ్యమంత్రి ఆయన సొంత ఆస్తి అయితే ఆయన బొమ్మ పెడతారు, ఇది రాజరిక పాలన అయితే పెడతారు. ఎందుకు పెట్టాలి? నా పాయింట్ మీకు అర్థమైందా? ఎందుకు పెట్టాలి? మీకు పెట్టాలి అని ఎక్కడ రూల్ ఉందా? పెడితే అది కరెక్టా? రాజ్యాంగబద్ధంగా ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది ప్రభుత్వ ప్రజాస్వామ్యం కదా, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు కదా, ఎట్లా పెడతారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న క్యాంప్ ఆఫీసుల్లో వారి బొమ్మ పెట్టించారా? ఓపెన్గా అడుగుతున్నాను నేను, వారు పెట్టించారా? అట్లా అడగలేదుగా కేసీఆర్ గారు, ఎప్పుడు కూడా అడగలేదు. నా బొమ్మ పెట్టండి స్కూల్లో అని అడిగినరా? ఈ హాస్పిటల్లో నా బొమ్మ పెట్టిన అడిగినరా? లేకపోతే ఈ బస్ షెల్టర్లో నా బొమ్మ పెట్టిన అడిగినరా ముఖ్యమంత్రి గారు? ఏమైనా రూల్స్ పాస్ చేసినా? లేదు కదా. అంటే ఒక నాయకుడు, ఒక స్టేట్స్మెన్ అంటే రాయల్గా ఉండాలి. ఒక అంతిమ లక్ష్యం, ఒక ప్రధానమైన లక్ష్యం ఏంటి? తెలంగాణ ప్రజల జీవితాలు బాగు చేయాలి, ఇప్పటికే దోపిడీకి గురైంది అన్న ఆరాటం, అన్న భావన ఉన్న వ్యక్తి ఈ ఫోటోల గురించి, ఈ విగ్రహాల గురించి ఆలోచించాడు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థానిక లీడర్లు కూడా లేవనెత్తిన అంశం ఏంటంటే, మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండట్లేదు, ప్రధాన ప్రతిపక్ష నేతంగా జీతం తీసుకుంటున్నాడు కానీ అసెంబ్లీకి పోవట్లేదు, మా సమస్యలు అసెంబ్లీలో చర్చించడం లేదు, లేవనెత్తడం లేదు అని చెప్పేసి కూడా ఒక వాదన తీసుకొస్తున్నారు. ఏం చెప్తారు మరి దానికి? కేసీఆర్ గారు తెలంగాణనే తీసుకొచ్చిండ్రండి, తెలంగాణనే తీసుకొచ్చిండ్రు. అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చినా, ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు, వచ్చినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవునా, తెలంగాణకి ఇంత పేరు వచ్చినా, లేకపోతే తెలంగాణ ఇంత రావచ్చునా? అసలు కేసీఆర్ గారు, నేను ఓపెన్ చెప్తున్నా భయ్, రాజకీయాలు పక్కా పెడతా ఒక్క క్షణం. ఆయన కేసీఆర్ గారితో ఎప్పుడు మాట్లాడినా ఆ తెలంగాణ ప్రజలు, ఆ చుట్టుపక్కల గజ్వేలు ప్రాంతంలో రైతులు, మర్కుక్ మండలంలో రైతులు, లేకపోతే పక్కన తూప్రాన్లో రైతులు, లేకపోతే కొండపాకల్లో రైతులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత వచ్చింది, జీతాలు వచ్చినాయా, రైతు బంధు వచ్చిందా, కల్లాలు బాగున్నాయా, రైతు భరోసా వచ్చిందా, లేకపోతే రుణమాఫీ అయిందా, పిల్లలు ఏం చదువుతున్నారు, పాఠశాలలు ఎట్లున్నాయి, వీటి గురించి ఆలోచిస్తారండి. మొన్న ఒకసారి అన్నారు, అరే ఏంది మన గురుకుల పాఠశాల ఎంతో గొప్పగా పెట్టినాం, దీంట్లో కనీసం పూల మొక్కలకు నీళ్ళు కూడా పోస్టల్ లేరేంది అని అన్నాడు. మీకు అర్థమైందా స్టోరీ? అంటే ఆయన ఆరాటం అంతా ఇదే ఉంటుంది. ఇక అసెంబ్లీకి రాకపోతే ఇక అంతా అయిపోయినట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఎన్నిసార్లు ఆయన కొడంగల్ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించింది చెప్పండి? ఎన్నిసార్లు? స్థానిక నాయకులు బొచ్చెడు మంది ఉన్నారు కదా, ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు, పక్కన రాష్ట్రాల గురించి, దేశం గురించి ఆలోచిస్తాడు. ఇట్స్ స్టేట్స్ మ్యాన్. రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు కేసులో ఏమంటారు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఇది కాదు, దొంగ కాదు. ఇది స్టేట్స్ మ్యాన్. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, కోట్లాది మంది ప్రజల జీవితాలు బాగు చేసిండు. ఆయన కింద ఉండే కార్యకర్తలందరూ కూడా రోజు చేసే పని అదే కదా, మా ఊర్లో ఏమైంది ఇదంతా ఆయన తీసుకొచ్చి నివేదిస్తుంటారు కదా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేసీఆర్ గారితో ఎప్పుడు మాట్లాడినా కూడా వేరే విషయాలు మాట్లాడాడు. ఇంకొక విషయం చెప్తా, రేవంత్ రెడ్డి పేరు తీయనే తీయడు, వ్యక్తుల పేర్లు తీయడు. తెలంగాణలో ఏమైంది, పిల్లలు ఏమైండ్రు, ఎందుకు ఇట్లా చచ్చిపోతున్నారు, ఎందుకు మరి పిల్లల గురించి మనం మాట్లాడతలేము, ఎందుకు రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది, మద్దతు ధర ఎందుకు దొరుకుతలేదు, రుణమాఫీ ఎందుకు రాలేదు, ఇలా ఫీ రియంబర్స్మెంట్ తీసేసిండ్రు, మరి పిల్లలు ఎట్లా చదువుకుంటారు, వాటి గురించే చర్చ జరుగుతుంది అంతే తప్ప ఈ వ్యక్తుల గురించి, ఈ ఫోటో ఎవరిదున్నది,
అసలు కేసీఆర్ గారికి అది చాలా లో ప్రయారిటీ ఐటమ్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ పదే పదే తెలంగాణ బావు కోసమే రైతుల బావు కోసమే మాట్లాడతారని చెప్పేసి చెప్తాను. ముఖ్యమంత్రి చెప్పేది కూడా అదే, అసెంబ్లీకి రండి, మాకు విలువైన సలహాలు సూచనలు ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు చెప్పండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గతంలో పలుసార్లు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. మరి అసెంబ్లీకి రాకపోవడానికి ఎట్లా సమర్థించుకుంటారు? కరెక్టే. ముఖ్యమంత్రి పదవులు ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారు మా అందరికీ దిశానిర్దేశం చేసి అసెంబ్లీ బయట ఏం మాట్లాడాలని చెప్తా ఉన్నాడు, అసెంబ్లీ లోపల ఏం మాట్లాడుతూ చెప్తున్నారు. ఒక పెద్ద మనిషి అండి, ఒక పెద్ద మనిషి, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. వారిని గౌరవించాలి. వారి మస్తిష్కంలో ఉన్న ఎన్నో గొప్ప అభ్యుదయకరమైన ఆలోచనలని మా అందరికి చెప్పి మమ్మల్ని ట్రైన్ చేస్తూ మా అందరితో చెప్పిస్తున్నాడు. నీకు దమ్ముంటే నువ్వు పోనీ కేసీఆర్ గారు ఇంటికి పోయి, సార్ నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, నేను ఈ విధంగా చేయాలనుకున్నా, మీరు నేను ఎట్లా చేయాలో మీరే చెప్పండి సార్ అని అడగాలిగాను. ప్రోటోకాల్ నువ్వు అయ్యో నీకు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆరాటం ఉంటాయి. ప్రోటోకాల్ అయితే ఇవ్వకూడదు. సీతక్క పోలేదా? కొండా సురేఖ పోయి కేసీఆర్ గారిని కలవలేదా? అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ పోయి కలవలేదా? ముఖ్యమంత్రి పోయి సార్ నేను రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నా, ఈ విధంగా చేయాలనుకుంటున్నా, మీ అనుభవం ప్రకారం ఏం చేయాలని చెప్పండి సార్ అని అడగాలిగా. పొద్దున్న లేస్తే తిట్టబడుతుంది, పొద్దున్న లేస్తే అక్రమ కేసులు, పొద్దున్న లేస్తే గుండాలను ఉసిగొల్పబడుతుంది, పొద్దున్న లేస్తే నేను చంపుతాన పడుతుంది, నీ మీద బుల్డోజర్ దొక్కిస్తాన పడుతుంది. నీకేం గౌరవం ఉంటుంది? ప్రజలు నీకు అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా? నీ పొద్దున్న లేస్తే అటెన్షన్ డైవర్షన్. ఏమన్నా అర్థం ఉందా? కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఇదేనా నేర్పిస్తున్నది ముఖ్యమంత్రిగా? మొన్న నాకు అసెంబ్లీలో కూడా మా దగ్గర కూడా పైల్మాన్లు ఉన్నారు, అవసరమైతే వాళ్ళు ఒక్క చూపు చూస్తే చాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిండు సభలో మాట్లాడిన పరిస్థితి. నువ్వు నిజంగా ఇప్పుడు కార్యకర్తలు చూస్తుంటేనేమో మీ పార్టీ కార్యాలయం కానీ లేకపోతే క్యాంప్ కార్యాలయం మీద దాడి చూస్తున్నావు అంటే ఇంత ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇదంతా జరుగుతుంది అనుకుంటారు, ఏమనుకుంటారు? ముఖ్యమంత్రి చేయిస్తున్నాడు, అండ కాదు. ముఖ్యమంత్రి చేయండి రా అని చెప్తున్నాడు. కుల్లం ముఖ్యమంత్రి అండ చూసుకొని అంటే అది వేరే విషయం. ముఖ్యమంత్రి చేయండి రా, ముఖ్యమంత్రి స్క్రిప్ట్ ఇచ్చున్నాడు, ఇట్లా ఈ విధంగా చేయండి, పోలీసు వాళ్ళు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పండి. లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద కొండాపూర్లో ఆ అన్నమనేని గాంధీ, అరకపూడి గాంధీ కూకట్పల్లి నుంచి స్టార్ట్ అవుతాడు. ఆయన కూకట్పల్లి నుంచి కౌశిక్ రెడ్డి రావడానికి 40 మినిట్స్ పడుతుంది. ఆయన 100 మందిని తీసుకొని వస్తాడంట. ఈయన కౌశిక్ రెడ్డి ఇంటి దాకా లోపలికి కూడా పోతాడు. పోలీసు వాళ్ళు ఏమన్నారంట, ఏ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది, ఆయన అక్కడనే ఆపొచ్చుగా, మరి కూకట్పల్లి జైలు దగ్గర ఆపొచ్చుగా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర ఆపొచ్చుగా, ఆపరు. డైరెక్ట్ ఆయన వస్తాడు, 100 మందిని వచ్చి అడ్డమైన భాషంతో మాట్లాడుకుంటా లోపలికి వస్తాడు. ఏమనరు ఆయన్ని పోలీసు వాళ్ళు. అర్థమైంది? రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి మీరు ఏమనొద్దు, మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి, లేకపోతే మీ ఉద్యోగాలు ఊడతాయి అయిపోయి భయపడుతున్నారు పోలీసు వాళ్ళు. ఏం చేస్తారు? జగ్గారెడ్డి ఆయన రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతారా పోలీసు వాళ్ళ మీద? ఎట్లా సంగారెడ్డిలో ఎట్లా మాట్లాడతాడు? సో ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్న దాడి అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్లో భాగంగానే మొన్న జరిగిన గజ్వేల్లో కానీ అంతకుముందు జరిగిన పార్టీ కార్యాలయాలు కానీ లేకపోతే క్యాంపు కార్యాలయం మీద దాడి జరుగుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే కింద కార్యకర్తలు ఉత్సాహంగా కూడా మా పార్టీ మీద దాడులు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్కి సంబంధించి అసెంబ్లీకి రమ్మని చెప్పేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉందో, దానికి సంబంధించి ముఖ్యమంత్రి నేరుగా తెలంగాణను బాగుపరచాలనే ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరికి పోవచ్చు కదా అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన పరిస్థితి. ఖచ్చితంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి శాంతి భద్రతలు మొత్తం క్షీణించాయి, పోలీస్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, పోలీసులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.